బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని అణు స్థావరాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 3 అణు స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఫోర్డో, నటాన్స్, ఎస్ఫహాన్ న్యూక్లియర్ సెంటర్లపైన వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతంగా పూర్తయినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరాన్లో దాడుల తర్వాత అమెరికా విమానాలన్నీ సేఫ్గా వెనక్కు తిరిగి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన పేలోడ్ బాంబులను జార విడిచినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికన్ వారియర్స్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో మరే సైన్యము ఇలా చేయబోదని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం శాంతికి సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో మీ శ్రద్ధకు ధన్యవాదాలు అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లో ఉన్నటువంటి అణు స్థావరాలు లక్ష్యంగా అమెరికా ఈ దాడులు చేసింది. ముఖ్యంగా 3 అణు స్థావరాలపైన దాడులకు పాల్పడింది. ఫోర్డో, నటాన్స్, ఎస్ఫహాన్ న్యూక్లియర్ సెంటర్లపైన వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు సక్సెస్ఫుల్గా పూర్తయినట్లు కూడా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు. ఇరాన్లో దాడుల తర్వాత అమెరికా విమానాలన్నీ సేఫ్గా తమ గగనతలంలోకి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన మెయిన్గా పేలోడ్ బాంబులను జారు విడిచినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికన్ వారియర్స్కు ఆయన అభినందనలు కూడా తెలిపారు. ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా చేయబోదని వారిపైన ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం శాంతికి సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో మీ శ్రద్ధకు ధన్యవాదాలు అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైనటువంటి పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి అణు స్థావరాలే లక్ష్యంగా 3 ప్లేసులు సెలెక్ట్ చేసుకొని అమెరికా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఇరాన్లోని అణు స్థావరాలను నిర్వీర్యం చేసే దిశగానే అటు ఇజ్రాయెల్ కూడా ఇప్పటివరకు తన క్షిపణులను ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు అగ్రరాజ్యం కూడా ఎంట్రీ ఇచ్చింది. 3 న్యూక్లియర్ సైట్లపైన అమెరికా దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఫోర్డో, నటాన్స్, ఎస్ఫహాన్ న్యూక్లియర్ స్థావరాలపైన వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు కూడా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. ఇరాన్లో దాడుల తర్వాత అమెరికా విమానాలన్నీ కూడా సేఫ్గా అమెరికా గగనతలానికి వచ్చినట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ఉపయోగించినటువంటి బాంబులకు సంబంధించిన వివరాలు కూడా చెప్పారు. ఆ న్యూక్లియర్ సైట్ పైన పేలోడ్ బాంబులను జార విడిచినట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి అమెరికా సైన్యానికి వారియర్స్ అంటూ వారిని పేర్కొంటూ వారందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు. అదేవిధంగా ప్రపంచంలో మరి ఏ సైన్యం కూడా ఇంత కరేజ్గా ఉండదు, ఇలాంటి సాహసోపేతమైనటువంటి దాడులు చేయదు అని చెప్పి కూడా ఆయన ప్రశంసలు కురిపించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన నైజాన్ని మరోసారి ప్రదర్శించారు. ప్రస్తుతం శాంతికి సమయం ఆసన్నమైందని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, వారిని అందరినీ కూడా ఉద్దేశిస్తూ మీ శ్రద్ధకు ధన్యవాదాలు అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు దారితీస్తుందా అనేటువంటి ఆలోచనలన్నింటిలో మధ్యలో ఇప్పుడు అమెరికా కూడా జాయిన్ అవ్వటం, దీని తర్వాత పరిస్థితులు ఎలా మారతాయి, ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేటువంటి అందరిలో చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. అయితే ఇరాన్ పైన అమెరికా ఈరోజు 3 అణు న్యూక్లియర్ ప్లాంట్ల లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడింది. అక్కడ మనం చూసినట్లయితే 3 అణు స్థావరాలపైన దాడులు చేశాము, ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి ట్రంప్ తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నిజంగా కూడా శాంతి వైపు అడుగులు వేయబోతూ ఉన్నారా, లేకపోతే ఇరాన్ దీనికి సంబంధించి రివెంజ్  ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇవ్వడం అనేది
ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఇలాంటివన్నీ ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం చూస్తూనే ఉన్నాము, మరోవైపు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఇజ్రాయెల్ వెంట ఉంది, నడిపిస్తోంది అని చెప్పే వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ట్రంప్ ఈరోజు ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఈరోజు దాడులు చేయడం కూడా జరిగింది. మెయిన్గా అణుస్థావరాలపైన ఇంపాక్ట్ చూపించడం అనేది ఇరాన్ని దెబ్బ కొట్టడానికి, ఇరాన్ని అంటే వాళ్ళని మోరల్గా దెబ్బ కొట్టడానికి అన్నట్టుగా ఇక్కడ మనం ట్రంప్ వ్యవహార శైలిని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అమెరికా ఈరోజు ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. మొత్తం 3 న్యూక్లియర్ సైట్ల పైన అమెరికా దాడులు చేయడం జరిగింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన దాడి చేసింది. ఇరాన్ని అన్ని రకాలుగా అస్థిరపరచడంలో భాగంగానే ఈరోజు అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చినట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులు మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్ కూడా అణుస్థావరాల లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే ఇరాన్ పైన చాలా ఆరోపణలు చేస్తోంది ఇజ్రాయెల్. మమ్మల్ని ఏమీ చేయలేక, ఎదిరించలేక జనావాసాలపైన దాడులకు తిగుతోంది ఇరాన్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా రావటము, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి మెయిన్ వార్ హెడ్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉండేటువంటి ప్లేసెస్ని టార్గెట్ చేసుకోవడము, 3 అత్యంత శక్తివంతమైన అణు కేంద్రాలపై దాడి చేయడము, ఇరాన్ని అస్థిరపరచాలనేటువంటి పెద్దన్న ప్రయత్నం కూడా సక్సెస్ అయిందని చెప్పి స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ కూడా పెట్టారు. పైగా ఏదైతే విమానాలను పంపించారో అందులో వాడినటువంటి బాంబులకు సంబంధించి కూడా ఆయన పర్టికులర్గా దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి సైనికులకు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పైగా ఇప్పుడు ఏంటంటే ఇది శాంతి నెలకొనేటువంటి సమయం ఆసన్నమైంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన తన సందేశాన్ని పంపించారు. మరి దీని తర్వాత ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ అంటే ఇరాన్ ఇతర దేశాల నుంచి సపోర్ట్ తీసుకోబోతోందా? ఇప్పటికే ఇరాన్ బయటకి ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో వారందరూ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఏ దేశాలు ముందుకు వస్తాయి, ఇరాన్కు ఎలాంటి సహకారం అందిస్తాయి, అసలు దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం.